ఎస్ జానకి గారు స్వర్గస్థులైనారు. ఆ విషయం మనకందరికీ చాలా బాధాకరం అండి. ఆమె నోటి నుంచి ఎన్నో అణిముత్యాలు లాంటి పాటలు వచ్చాయండి. అలాంటి అణిముత్యాల లాంటి పాటలు సప్తపదిలో గోవులు తెల్లన అనే పాట పాడి వినిపిస్తాను. గోవులు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోవులు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోధూళి ఎర్రన ఎందువలన తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా ఎందుకుండవు కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా ఏమో తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా గోపయ్యాడున్న గోపెమ్మ ఈడున్న గోధూళి కుంకుమై గోపెమ్మ కంటదా ఈ పొద్దు పొడిచేనా ఈ పొద్దు చేనా ఎందువలన అంటే అందువలన ఎందువలన అంటే దైవఘటన గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లెన గోధూళి ఎర్రన ఎందువలన ఓయ్ గోధూళి ఎర్రన ఎందువలన పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు పాపం అల్లన మ్రోవికి తాగితే గేయాలు పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు అల్లన మూవికి తాగితే గేయాలు ఆ మురళి మూగైన ఆ పెదవి మూడైన ఈ గుండె గొంతులో ఈ పాట నిండదా ఈ కడిమి పూసేనా ఆకలిమి చూసేనా ఎందువలన అంటే అందువలన ఎందువలన అంటే దైవఘటన గోవులు తెల్లెన గోపయ్య నల్లెన గోధూళి ఎర్రన ఎందువలన హై హై లా లా